బాబా ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమా? ఏం చంద్రబాబు ఎక్కాడు అంతా దండగంటకి వ్యవసాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కొక్క రైతు కోట్లు కోట్లు సంపాదించాడు. కోట్లు సంపాదించి కుబేర్ల ఇళ్లలో కూర్చున్నారు. ఈ చంద్రబాబు వచ్చి దండగ చేస్తున్నాడు మొత్తం. చంద్రబాబు వచ్చి అవన్నీ దండగ చేసి ఆయన ఇంట్లో ప్యాలెస్లో పెట్టుకుంటున్నాడు. ఏం మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా అంటాడు, ఆయన వస్తే పంటలు పండవంటారు కదా, నిజమేనా అది? ఎవరు వచ్చినా అది ప్రకృతి అనుకూలిస్తేనే పంట పండేది. చంద్రబాబు నాయుడు వస్తే దండగా అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కోట్ల కూడబెట్టాడు రైతులకు అంటున్నారు. ఏం కూడబెట్టాడు రైతులకు అంత సేటు? ఏం కూడబెట్టాడు ఆయన? ఎవరికన్నా ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? మందు సొంతంగా మందు అమ్ముకున్నాడు. 1,000 కోట్లు తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టుకున్నాడు. ఆ పిచ్చి మందు తాగి మాకు మైండ్లు పోయి ఖరాబ్ అయిపోయి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాము. అది మంచి మందు అంటగా, ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం వీళ్ళే దోచుకుంటున్నారంటగా మందు. ఎవరు దోచుకుంటే జనానికి అందరికీ తెలుసు అన్న, అందరికీ తెలుసు. తాగినోళ్ళం మేము, తాగినోడికి ఏం తెలుస్తుంది? అదేంది అప్పుడు మైండ్ పోయి ఆ లలిత హాస్పిటల్లో 20 రోజులు ఉండి 80,000 ఖర్చు పెట్టుకున్నా. మైండ్ పోయింది అన్నారు ఆ పిచ్చి మందు తాగి. ఏంది ఆ మందు తాగితే ఎందుకు అంత ఇబ్బంది పడతాయి? ఎందుకు తాగారు అప్పుడు? మరి తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారికి 1,000 కోట్లు ఉండే, లక్షల కోట్లు ఉండే, ఇంకా సంపాదించుకుంటున్నాడుగా పేదలను కొట్టి. ఈ మందు మొత్తం సొంతంగా అమ్ముకొని ఆయనే తీసుకెళ్ళి ఇంకా ఎందుకు ఆయనకు సాలదా? 2 కూతుళ్ళు సాలదా? ఇప్పుడు ఆ మందు ఎట్లా ఉంది? సరే, మందు గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను. అప్పటి మందుకి ఇప్పటి మందుకి మీకు గమనించిన తేడా ఏంది? తేడా ఎందుకు లేదండి, ఇది ఆరోగ్యానికి బాగానే ఉంది. మంచి మందు ఇస్తున్నారు. మా గడిచిన 5 సంవత్సరాల్లో మందు ఎలా ఉంది అసలు? పిచ్చి మందు, మైండ్లు ఖరాబ్ అయిపోయి మా ఊళ్ళోనే చాలా మంది చనిపోయారు. ఆ మందు తాగి. మరి ఇప్పుడు వచ్చే మందు పిల్లలకు 15 ఏళ్ళు ఇస్తానని చెప్పి అది ఇవ్వకుండా మందు మాత్రం ఎత్తున్నాడు తండ్రులకు అంటున్నారు కదా, నిజమేనది? అవన్నీ మాటలండి, ఉత్త మాటలు అవన్నీ. 15 సంవత్సరాల వాళ్ళకి ఎవరు ఇస్తున్నారండి? ఎవడన్నా తండ్రి నా పోటీ ముసలోడు లేకపోతే పిల్లాన్ని పంపిస్తే 15 ఏళ్ళు ఇస్తానన్నాడు కదా, 15 ఏళ్ళు ఇస్తాడండి. ఆయన ఏమన్నా ఎక్కంలోనే ఇచ్చాడా? ఇచ్చాడు ఎప్పుడుకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇచ్చాడు. ఆయన ఎక్కంలోనే ఇలా ఇంట్లో 2 పిల్లలకి డబ్బులు అన్నాడు. 2 పిల్లలకి వేసాడా? ఏడేసాడు. మా ఇంట్లో 1 సంవత్సరం 2కి వచ్చింది, 2వ సంవత్సరం నుంచి లేదు. ఒకరికే వచ్చింది. ఆయన ఇచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల పైన లబ్ధి చేకూర్చాడు. ఆయన చేకూర్చుకున్నాడు. అదే అందరు దేశంలో నాయకులందరిని పెట్టి కమ్మాళ్ళని తిడతానికి కమ్మాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి, నాయుడు తిడతానికి నాయుడు మంత్రి పదవులు ఇచ్చి, పవన్ కళ్యాణ్ తిడతానికి నాయుడు ఔషధ తోలి వాళ్ళని తోలి ఆయన చేసిన పని అది. ఏం మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చింది 5 నెలలు అయిపోతుంది. పేదలకు ఇవ్వాల్సిన రూపాయి డబ్బులు ఇవ్వట్లేదంట కదా? లేదండి, 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. 3 నెలలు కలిపి మళ్ళీ 4,000 ఇచ్చాడు. మొన్న ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు కదా. వర్షం ఇచ్చుకుంటా వస్తున్నాడు, అప్పులు కట్టుకుంటున్నాడు. చేసిన అప్పులు మరి వర్షం ఇచ్చుకుంటా వస్తున్నాడుగా. అప్పులు ఏముంది? చంద్రబాబు చేసిన అప్పులే కదా, నాకేం సంబంధం అంటున్నా. ఆయన చేసిన అప్పు కూడా 9 కోట్లు కట్టాడంట. పొద్దున్న టీవీలో కూడా చూసా. మరి ఏమంటారు? మరి ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా సరే ఎత్తా అన్న సూపర్ 6 హామీల్లో ఒక్క హామీ నెరవేర్చట్లేదంట కదా. ఎందుకు నెరవేర్చడు? వర్షం ఒక్కోదాని అంటే ఒక్కోటి చేస్తాడండి. ఆయన ఎక్కంలో మొత్తం ఆర్సపల్లెంలో పెట్టించాడా? ఆర్సపల్లెంలో పెట్టేమి ఇలా ట్యాప్ కోటి ఆయన 5 సంవత్సరాలుగా చేశాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మందు గురించి అడుగుతాను మిమ్మల్ని మందు గురించి మాత్రమే అడుగుతాను. మందు షాపులు ఇప్పుడు ఇంటికి ఒకటి కాడికి పెట్టారు, బెల్ట్ షాపులు అని అంటున్నారు కదా, నిజమేనా అసలు? అవన్నీ వస్తు మాట్లాడి ఆయన గవర్నమెంట్ లో కూడా ఉన్నాయండి. ఒకరోజు టీవీలో నేను కూడా ఫోన్ చేసా, కాలర్ వేస్తుంటే వేరే ఛానల్ రండి, ఎన్ని షాపులు ఉన్నాయో నేను చూపిస్తాను. గుంటూరు నుంచి వచ్చి కూడా పొద్దున్నే ఇక్కడ తాగుతున్నారు తెల్లకోరిలో అని మహానుషి వాళ్ళకు కూడా చెప్పాను నేను.
అంటే ఇక్కడ అప్పుడు బెల్ట్ షాపులు లేవంటగా, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఇంటికి ఒక కుటీర పరిశ్రమ లాగా పెట్టాడంట. ఆయన అన్ని చెబుతాడండి. ఆయన చెప్పండి ఏముండదు. చెప్పబట్టే జనాన్ని మోసం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. జనాలు నమ్మి గెలిపించారంటగా జగన్ ని. మరి అందుకే మళ్ళీ నమ్మరా బాబు నిన్ను అని 11 సార్లు అని 11 కూడా ఎట్లా పొరపాటున వచ్చినాయి. పొరపాటున మిషన్లు ఇచ్చినాయి అంటగా. మిషన్లు ఎందుకు ఇచ్చినాయి? మిషన్లు ఇస్తే ఆ 11 కూడా రావుగా. మిషన్లు అయితే ఆయన్నే వాడు ఇచ్చేవాళ్ళు కదా. అంటే ఇదంతా అబద్ధం, ఫేక్. ప్రజలందరూ నాయనక మళ్ళీ ఉన్నారు. ఇప్పటికీ నన్నే ముఖ్యమంత్రి. ఎవరు పేకో ఎవరు లేదో అర్థమైందిగా. పేరు కాబట్టి ఆయన చెప్పినవన్నీ సాల్య బాబు అని ఆపారు. అయితే మళ్ళీ వస్తాను నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వస్తాడు, ఎందుకు రాడు? రేపు జనంలోకి వస్తాడంటగా. వస్తానంటున్నాడు. వస్తాడండి. అసెంబ్లీకి బాగా చేత కాదు. ఆ 11 మంది గెలిచారుగా పాపం, వాళ్ళనే బాగానేకుండా చేశాడు. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ అధ్యక్ష అనేవాళ్ళుగా వాళ్ళెంత బాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక. వాళ్ళు బాధపడుతున్నారు. వీడి చెడిని కాక మమ్మల్ని కూడా జడగొడుతున్నాడు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు అయితే నిలబడే పరిస్థితి లేదనమాట. ఏముంటారండి, ఏదో బెదిరించి నాయన పోయానా అట్టి పెట్టుకుంటున్నాడు అంతే.